చేపలు మొదటి చేప చక్కగా ఇలాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకుంటే చక్కగా పొట్టు అనేది బాగా వస్తుంది అన్నమాట. చూడండి, చేప మొదటి చేప అయితే ఇలా బాయిల్ చేసుకుని చక్కగా మనం పిడికిలాగా చేసుకుని ఫ్రై చేసుకుని చక్కగా ఈ ముళ్ళులన్నీ తీసేయాలన్నమాట. చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా మొదటి చేప కాబట్టి పెద్ద ముళ్ళులు ఏమి ఉండవు, వచ్చేస్తాయి. కానీ ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి మనం చక్కగా వాటర్ వేసి ప్లేట్ పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో చక్కగా. ఇది పిడిపిలా చేసుకొని పిడిపిసేయాలి. చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఇది తీసేయాలి పిట్టికి. చెరువు చూడండి, ఆయిల్ కాగింది కదా, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు పోసుకుని చూడండి, పచ్చిమిరపకాయ చూడండి, అల్లం వెల్లుల్లి చూడండి. మనం చేపలు పిట్లా చేసుకున్నాం కదా, అది వేసేయాలి. బాగా వేగిన తర్వాత వేసేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. చేపలు పిట్టు అంటారన్నమాట. అది చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు కూడా మనం ఇలా చేసి పెడితే చిన్నపిల్లలకి చక్కగా తింటారు. ఎందుకంటే ముళ్ళులు గట్ట మనం ఆల్మోస్ట్ తీసేస్తాం కాబట్టి పిల్లలకు కూడా చక్కగా ఇలా తినిపించవచ్చు. కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, మసాలా ఇవి సాల్ట్ ఫస్ట్ వేస్తాం కదండి, కొంచెం చూసుకుని వేసుకోవాలి జాగ్రత్తగా. మనకు నీసు కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. పసుపు, చూడండి, మసాలా పొడి, చూడండి చక్కగా. చేపలో చెరువు చేప పిట్టు అన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇలాగ బగారా రైస్ వేసుకుని చక్కగా ఈ ఫ్రై వేసుకుని తింటే చాలా బగారా రైస్తో తింటే మామూలు పప్పుచారులు అయినా తినవచ్చు చక్కగా. చూడండి ఎంత బాగుందో చక్కగా. చెరువు చేప పిట్టు చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తినొచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి. ఓకే అండి, బాయ్ అండి.